దుబాయ్ నుంచి ఇప్పుడు వ్యాపార పారిశ్రామికవేత్తలు దేశం విడిచిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమ తమ పెట్టుబడులను విత్‌డ్రా చేసుకుంటూ. ఎందుకంటే నిరంతరం యుద్ధాలు చేసే చోట వ్యాపారాలు, పరిశ్రమలు సాగవు. టూరిజం ఆగిపోతుంది. స్పోర్ట్స్ ఆగిపోతాయి. ఇప్పట్లో మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుందో తెలీదు. అయితే దుబాయ్ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే టాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి దుబాయ్ కొంత పరిహారాలు కూడా ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే ఇన్సూరెన్స్ పరిహారాలు ఒక ఎత్తు, దేశ ప్రభుత్వం ఇచ్చే పరిహారాలు ఒక ఎత్తు. ఇది పాజిటివ్ సిగ్నల్. రెండవదొచ్చేటప్పటికి వాళ్ళ $1,00,000కి మించి మిగతాది ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి వీలు లేకుండా రిస్ట్రిక్షన్ విధించడం ద్వారా తమ వ్యాపారాల్ని డైవర్ట్ చేయకుండా చూసేటటువంటి ఎత్తుగడ చేస్తుంది. అంటే ఒక రకంగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు. లేదా నీ డబ్బులు వదులుకుపో అనేటటువంటిది. మరి సాధ్యమా? దుబాయ్ ఇట్లాంటి చర్యలు తీసుకుంటోందన్నది అమెరికన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంతవరకు వాస్తవం అన్నది రాబోయే రోజుల్లో చూడాలి.